భాస్కర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకున్నారు కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్కే భవన్ చేరుకున్నారు. ఆయన వెంట మత్స్యనాచారితో పాటు రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. లోపలికి వెళ్లారు. కేటీఆర్తో సహా మిగతా ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఇక్కడ చేరుకొని రోడ్డు పైన కూర్చొని ఇవాళ ఇక్కడికి వచ్చి ఆయన కోసం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ పోలీసుల నిర్బంధం. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా, తెలంగాణ వాదులందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్న నేపథ్యంలో మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, యువ నాయకులు కృషాంక్ ఉన్నారు. కృషాంక్ గారు చెప్పండి, ఇవాళ కేసీఆర్ చట్టం మీద, న్యాయం మీద ఉన్నటువంటి నమ్మకంతో, న్యాయస్థానం మీద నమ్మకంతో విచారణకు హాజరయ్యారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇవాళ గొప్పగా చూడాల్సినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కలిసి కుమ్మక్క ఈ కమిషన్ ద్వారా కేసీఆర్ ప్రతిష్టను మంటగలిపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? భాస్కర్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ కోసం పార్లమెంటు మొత్తాన్ని కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రణబ్ ముఖర్జీ లాంటి పెద్ద నాయకుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఎదుర్కొని ఆర్గ్యూ చేసి తెలంగాణ ఎందుకు ఇవ్వాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని కూడా ఎదుర్కొని ఎందుకు తెలంగాణ రావాలని అన్నారు. ఈ కమిషన్లు ఎంత అండి? కానీ న్యాయ వ్యవస్థల మీద గౌరవం ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు ఈ రోజు రావడం జరిగింది. ఇలా చూడండి, అందరూ కూడా శాంతియుతంగా ఇవాళ వాస్తవానికి ఎవ్వరు కూడా పిలుపునివ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో హౌస్ అరెస్ట్లు అవుతున్నాయి. అయినా కూడా స్వచ్ఛందంగా ఇక్కడ కేసీఆర్ గారి పక్కన నిలబడడానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ లోపల జరగనున్నది ఏంటిదంటే ట్యుటోరియల్స్. తెలంగాణ రాకముందు నీటి ఇబ్బందులు తెలంగాణ ఎట్లుండేనో తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే బిఫోర్ కేసీఆర్, ఆఫ్టర్ కేసీఆర్, బిఫోర్ కాళేశ్వరం, ఆఫ్టర్ కాళేశ్వరం నీటి ఇబ్బందులు కానివ్వండి, వ్యవసాయం ఎట్లా పెరిగింది కానివ్వండి, ఇవాళ డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కేసీఆర్ గారు ఇచ్చారు. ఇవాళ మరో పవర్ పాయింట్ జరగనున్నది. ఒకటి ఏంటిదంటే, ఇవాళ మీరు గమనించండి, రాహుల్ గాంధీ గారి మీద నోటీసులు వస్తే రాజ్భవన్ల ముంగట ధర్నాలు, ఈడీ ఆఫీసుల ముంగట ధర్నాలు ఇవన్నీ కూడా అయినాయి. కానీ అట్లాంటిది కేసీఆర్ గారు మనం చెయ్యొద్దు, మనం సపోర్ట్ చేయాలి, మనం ఏం తప్పు చేయలేదు, ధైర్యంగా ఎదుర్కొంటాము అనేదే ఇవాళ ప్రతి ఒక్క నాయకుడు వచ్చింది కూడా సంఘీభావంగా నిలబడడానికి వచ్చినాం. 100% కేవలము సమాధానాల ప్రశ్నలు కాదు, ఇవాళ అది జరిగేది ఎంక్వైరీ కాదు, ఇన్ఫర్మేషన్. మిషన్ కాకతీయ, కాళేశ్వరం, భగీరథ, తెలంగాణ నీళ్లంటే ఏంటితో మీరు విన్నారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా వచ్చి కేసీఆర్ గారి గురించి మాట్లాడిపోయారు. సిడబ్ల్యూసీ కమిషన్ మాజీ చైర్మన్లు కేసీఆర్ గారిని కొనియాడిపోయారు. ఇలా జస్టిస్ ఘోష్ గారికి కూడా తెలంగాణ పరిస్థితులను కేసీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవాళ పోలీసుల పరిస్థితి చూస్తా ఉంటే ఇవాళ సంవత్సరాల కాలంగా అప్పటిదాకా ఉన్నటువంటి పోలీసుల వ్యవహారం మారిపోయింది. నిజంగా కూడా ఇవాళ నిర్బంధ కాండ నడుస్తోంది. మీరు తెలంగాణ విద్యార్థి ఉద్యమం నుంచి కూడా ఉన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. ఇవాళ పోలీసుల నిర్బంధాన్ని ఎట్లా చూస్తారు? నియోజకవర్గాల్లో హౌస్ అరెస్టులు. దిలీప్ కొనతం గారు ఉన్నారు, అందరికి కూడా తెలుసు. వారు సాదా సీదాగా ఆన్లైన్ లో రైటప్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు ఇవన్నీ కూడా కాదు. అట్లాంటి వ్యక్తి నిన్న దిగగానే విమానాశ్రయంలో, అది కూడా కోర్టు ఆర్డర్ ని కూడా వీళ్ళు ధిక్కరించి పోలీసులు అరెస్ట్ చేసుకుని వచ్చారు. ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి, ఇవాళ చూడండి, ఒక ప్లకార్డ్ లేదు, ఒక ఏమీ లేదు, ఒక జెండా లేదు, ఏం లేదు. కేవలం ఇక్కడ వచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యంగా కేసీఆర్ గారి పక్షం నిలబడడానికి వస్తే ఇంతమంది వేల మంది పోలీసు బందోబస్తు అవసరమా? ఇంత ఎందుకు, ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు, ఇన్ని అరెస్టులు ఇవన్నీ కూడా చేయడం ఎందుకు? సో డెఫినెట్ గా పోలీస్ ఫోర్స్ ని గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తున్నది. కానీ ఆ పోలీస్ ఫోర్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ పోలీస్ కి ఫ్రీగా తెలంగాణ పీపుల్స్ పోలీస్ అనే పేరుండేనో, ఇవాళ అట్లా కాకుండా ఏ విధంగా అయితే ఇవాళ ఫోర్స్ ని మిస్యూజ్ చేసుకుంటున్నారో డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. భాస్కర్ గారు, రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 17 నెలల కాలంలో ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్డు వేసింది లేదు. కానీ నోరు తెరిస్తే బూతులు మాట్లాడే ముఖ్యమంత్రికి ఎన్ని రకాలుగా సమాధానం చెప్పినా అర్థం కాదు. అసలు కాళేశ్వరం గురించి ముఖ్యమంత్రికి అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారా? ఈయన కంటే ముందు ఇరిగేషన్ మంత్రి గారు గతంలో అందరికి కూడా తెలుసు, నేను ప్రిపేర్ కాలేదు అని చెప్పారు. ఇక సీఎం రేవంత్ గారికి ఏమో విజనే లేదు. ఆయన ఆల్రెడీ దుకాణం ఎత్తేసిండు కదా, నేను రాష్ట్రాన్ని నడిపేయలేను, నన్ను ఎవరు నమ్ముతలేరు, ఇవన్నీ కూడా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ విజన్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటిది? ఈ 1.5 year లో చేసింది ఏంటిది? కేటీఆర్ గారి మీద కేసులు, విచారణ, హరీష్ రావు గారి మీద తప్పుడు కేసులు. నిన్ననే హైకోర్టు కొట్టేసింది కదా ఒక కేసును.
హరీష్ రావు గారిని విచారణ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, ఏ ఎమ్మెల్యే దొరికితే జగదీష్ రెడ్డి గారు కానివ్వండి, కేసులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకుల మీద చేస్తున్నారు. రాష్ట్రాన్ని నడిపిస్తలేరు, కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కదాన్నే ఉపయోగించుకుంటున్నారు. అందుకే మీరు గమనించండి, సచివాలయంలో రేవంత్ రెడ్డి గారు లేరు, రాష్ట్ర ప్రజల దగ్గరికి పోరు, కల్లాల్లోకి పోరు. ఎక్కడన్నా ఖమ్మంలో వరద రైతులు జరిగితే పాపం అక్కడ జేసీబీ ఆయన పోయి కాపాడిన పరిస్థితి. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రెండే చోట్లు తెలుసు, అయితే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లేకుంటే పోలీస్ కమాండ్ కంట్రోల్. ఉద్యోగులను కలవాలనన్నా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోనే, రాష్ట్ర కేబినెట్ ని కలవాలనన్నా పోలీస్ కమాండ్ కంట్రోల్ లోనే. సో పనిచేస్తున్నది కేవలం పోలీస్ ఫోర్స్ మాత్రమే, ఇంకేది లేదు. శ్రీధర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇవాళ దాదాపు 50 సార్లు ఢిల్లీ ప్రయాణమైనటువంటి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం పైన అవగాహన లేకపోవడం ఒక వ్యక్తి అయితే, కనీసం కాళేశ్వరం గురించి తెలియకుండా కాళేశ్వరం ఇవాళ తెలంగాణకు వరప్రదానం చేసినటువంటి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి పిలవడానికి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఒకటండి, ఈ కమిషన్ కాన్స్టిట్యూషన్ వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశము ఇదొక విఫలమైన ప్రాజెక్ట్ లాగా చూపించాలా, కేసీఆర్ ను బదనాం చేయాలా, అక్కడ ఏదో తప్పు జరిగిందని చెప్పేసి చూపించాలనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం. అనేక సార్లు ఇప్పటికే చెప్పాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు, ఒక బ్యారేజ్ కాదు, ఇది ఒక 3 బ్యారేజ్